హరి ఓం. గరుడ పురాణంలో తరువాయి భాగము. మన పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. ఏమనయ్యా అంటే, శ్రీ మహావిష్ణువు పరమాత్మ ఒక ప్రాణి అన్ని నదులు దాటుకుంటూ, వైతరిణి దాటుకుంటూ, తామస నది దాటుకుంటూ, అసిపత్రము అనగా కత్తులతో నిండినటువంటి అడవిని దాటుకుంటూ చిట్ట చివరిగా ఆ నరకద్వారానికి వచ్చినప్పుడు, ఆ నరకద్వారం గుండా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాణికి ఎలాంటి శిక్షలు వేస్తారు, ఆ న్యాయ విచారణ ఎలా ఉంటుంది సవివరంగా తెలియజేయవలసింది అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు తెలియచేస్తాడు. ఈ అధ్యాయంలో గరుడు అడిగిన ప్రశ్నకు ఏమని అడుగుతాడయ్యా అంటే, ఓం విష్ణుమూర్తి, ఆత్మ యమలోకానికి చేరిన తరువాత ఎటువంటి న్యాయం జరుగుతుంది? అసలు ఎవరు తీర్పు చెబుతారు? పాపం ఎలా లెక్కలు కడతారు? అందరూ అంటారు పాపాలు లెక్క కడతారు అని. భూలోకంలో కట్టే లెక్కలకు ఇక్కడ ఈ లోకంలో కట్టే లెక్కలకు ఏవైనా వ్యత్యాసం ఉందా? దీన్ని ఎవరు తీర్పు చెప్తారు? అంతటి తీర్పు చెప్పగల పెద్ద మనిషి ఎవరు అని అడిగినప్పుడు, దానికి సంబంధించిన శిక్షలు, ఏ పాపానికి ఏ శిక్ష ఉంటుంది అనే న్యాయ నిర్ణేత ఎవరయ్యా అని అడిగినప్పుడు శ్రీహరి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. మొదటగా చిత్రగుప్తుడు లేఖాజాలము అంటే చిత్రగుప్తుడు చెప్తాడంట, భూలోకంలో మనకి ప్రతి క్షణము చేసే తప్పు కానీ, ఒప్పు కానీ, చెడు కర్మ కానీ, మంచి కర్మ కానీ ఇక్కడ లెక్కలు వేసేది చిత్రగుప్తుడు. ఆ చిట్టా తీసుకువెళ్ళి నరకలోకంలో యమధర్మరాజు ముందు ఉంచుతాడు. ప్రతి జీవి పడుకుని లేచే ముందు రాత్రి సమయంలో మన కనుపాపలు వెళ్ళి మన వీపును ఉన్న చిత్రగుప్తుడికి చెప్తూ ఉంటారు, ఈరోజు ఈ జీవి ఈ తప్పు చేశాడు, ఈ మంచి పని చేశాడు, ఈ దానం చేశాడు, ఇంతమందిని శిక్షించాడు, ఇంతమందిని మోసం చేశాడు, ఇంతమందిని చంపాడు. అలా ప్రతి ఒక్క లెక్క రాత్రి సమయంలో తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ యమలోకం చేరినటువంటి ఈ ఆత్మ ముందుగా చిత్రగుప్తుడి ముందు హాజరవుతుంది. ఆ తర్వాత చిత్రగుప్తుడు ఎవరయ్యా అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. ఈ ప్రతి జీవి జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు చేసిన ప్రతి కర్మను, తన ప్రభావాన్ని, కారణాన్ని, సమయాన్ని శాస్త్రీకరంగా రికార్డు చేస్తాడు. అంటే సీసీ కెమెరాల కన్నా పవర్ఫుల్ అన్నమాట. అయితే అతని వద్ద ఆత్మగ్రంథి అంటే ఆ వ్యక్తి యొక్క జీవిత ఖాతా పుస్తకము ఆ చిత్రగుప్తుడి దగ్గర ఉంటుందన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు గతంలో వచ్చిన ఒక సినిమా చూసే ఉంటారు, అందరికీ అది అర్థమయ్యే ఉంటుంది. అయితే ఆ పుస్తకం ఆధారంగా తీసుకొని తీర్పును ప్రారంభిస్తాడు. ఇది మొదటి భాగము. అయితే తరువాత ఏం చేస్తాడంట, పాపాలు అంటే సున్నితమైనవి పాపాలను లెక్కలోకి తీసుకొని, ఆ పాపాలు ఏమిటి, చిన్న చిన్నవే, మనకి అవి పాపంగా అనిపించదు, అయినప్పటికీ అవి పాపాలే. ఆ పాపాలు ఏమిటయ్యా అంటే అన్నం వృధా చెయ్యడము, గురువుని అవమానించడము, ఇతరుల యొక్క హక్కులను మీవిగా తీసుకొని అనగా ప్రతి వ్యక్తి తన చేతిలోకి తీసుకొని కాల రాయడము, ప్రతి ఒక్కళ్ళని హింస పెట్టడము, వారి మీద హక్కు సంపాదించడము, ఇవన్నీ కూడా చిత్రగుప్తుడి లెక్కల్లో ఉన్నాయి. అయితే ఈ కర్మల యొక్క విలువను యమధర్మరాజు ధర్మశాస్త్రంలో ఆధారితంగా నిర్ణయిస్తాడు. పాపం చేసిన క్షణం మనిషి మర్చిపోవచ్చు, కానీ చిత్రగుప్తుడు మాత్రం మర్చిపోడు. ప్రతి చిన్న పాపము, ప్రతి చిన్న పుణ్యము అంటే మనసుతో కానీ, శరీరంతో కానీ, నోటితో కానీ చేసిన పుణ్యమైనా, చేసిన పాపమైనా లెక్కలోకి పెడుతుంది. ఒక మనిషి మన వల్ల సంతోషిస్తూ ఉంటే, ఒక ప్రాణి సంతోషిస్తూ ఉంటే అది పుణ్యకర్మ. ఒక ప్రాణి మన వల్ల ఏడుస్తూ ఉంటే అది పాపకర్మ. ఇలాంటి లెక్కలన్నీ చిత్రగుప్తుడు ప్రతి అంశము సమయంతో సహా లెక్కగడతాడు. ఆత్మను ఎదురుగా నిలబెట్టినప్పుడు తన గతము
క్లియర్గా చూపిస్తాడు. మనకి సీసీ కెమెరాల్లోనూ టీవీల్లోనూ చూపించినట్టుగా గతంలో ఈ ప్రాణి భూలోకంలో ఏ తప్పులు చేసింది అనేటటువంటివి క్లియర్గా అన్నీ ఆ జీవి ముందు చూపించబడతాయి. దాన్ని ఎవ్వరూ కాదనలేని సత్యము. ఇప్పటికీ కూడా ఇది వింటూ కూడా చాలామంది ఇది తప్పు, ఇది నాన్సెన్స్ అని చెబితే అది కూడా పాపకర్మే అవుతుంది. 18 పురాణాలలో ఒక పురాణము గరుడ పురాణము. ఇది మీరో నేనో రాసింది కాదు, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన పురాణము. అయితే మూడవది యమధర్మరాజు యొక్క తీర్పు విధానం ఎలా ఉంటుందయ్యా అంటే, యముడు అసూయ లేకుండా ఇంపార్షియల్ అంటే పారదర్శకంగా ఎవరి రికమెండేషన్లు కానీ ఎవరి లెటర్స్ కానీ తీసుకుని వీళ్ళు నా వాళ్ళు, వీరు పరాయి వాళ్ళు, వీళ్ళు నా బంధువులు అని లెక్క వెయ్యడు. న్యాయబద్ధంగా కర్మకు తగ్గ శిక్ష వేస్తాడు. ఆ యమధర్మరాజు అక్కడ యమలోకంలో శిక్ష వేస్తే ఇక్కడ భూలోకంలో శని భగవానుడు శిక్షలు వేస్తాడు. చెడు చేసిన వాడికి చెడు ఇచ్చేస్తాడు వెంటనే. అందుకే శని భగవానుడు కూడా న్యాయ నిర్ణేత. ఎవ్వరికి ఆయన బంధువు కాడు. ఏ పాపానికి రికమెండేషన్ కానీ డిస్కౌంట్లు కానీ ఉండవు. అక్కడ ఆ యమధర్మరాజు, భూలోకంలో శని మహాదేవుడు న్యాయ నిర్ణేతలు. ఇక్కడ కూడా ప్రతి జీవి చేసిన పాపకర్మలకు శిక్ష వెంటనే అనుభవిస్తూ ఉంటాడు. అది మించిపోయి ఉంటే నరకలోకంలో యమధర్మరాజు ఎదురుకుండా శిక్షలు అనుభవించాలి. అయితే ఆత్మకు ఒక్క అవకాశం ఇస్తాడట యమధర్మరాజు. అది ఎలా అంటే, నువ్వు చేసిన కర్మలు నీకు గుర్తున్నాయా, మంచైనా చెడైనా గుర్తున్నాయా, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తాడంట. అప్పుడు ఆత్మ ఎక్కువ విలవిలలాడుతున్న మనసుతో అంగీకరిస్తుంది. నేను తప్పులే చేశాను అని అక్కడ తీర్పు ఇచ్చినట్టుగా. అంటే ఇప్పుడు జడ్జి గారు ముందు బోన్లో నిలబడి నువ్వు తప్పు చేశావా, ఒప్పు చేశావా, గుర్తుందా అని ముద్దాయిని అడిగినట్టుగా యమధర్మరాజు ఈ పాపిని అడుగుతాడు. అప్పుడు ఈ పాపి ఏడుస్తూ తన తప్పులను ఒప్పుకుంటాడు. అయితే ఏమని నిర్ణయం ఇస్తాడంట, ధర్మబద్ధమైన జీవితము కనుక గడిపినటువంటి వారు పితృలోకము, ఇంద్రలోకము, స్వర్గాది లోకములోకి వెళ్ళవచ్చు అని చెబుతాడు. పాపబద్ధమైన జీవితాన్ని గడిపినవాడు నరక మార్గంలో కొన్ని వేల సంవత్సరాలు అక్కడే శిక్షలు అనుభవిస్తూ ఉండాలి అని తీర్పు చెప్తాడట. అయితే మరి మనిషి జీవితం కదా, తప్పొప్పులు ఉంటాయి కదా. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, కావలసి చేసిన పాపాలు అని 3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మిశ్రమంగా ఉన్న పాపాలు ఏమిటి అంటే, మిశ్రమంగా ఉన్న జీవితం ఏమిటయ్యా అంటే, పుణ్య పాపాల పరస్పర మిశ్రమంతో దశల వారీగా పునర్జన్మ వస్తుంది. ఇక్కడ మనకి తప్పని పాపాలు అంటే మనిషికి కొన్ని పాపాలు తప్పని పరిస్థితి అయినప్పుడు ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా జన్మలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. 4వది, తీర్పుకు ఆధారంగా శిక్షలు నరకలోకంలోకి వేస్తారు. అది ఎలా అంటే కనుక, పాప ప్రకారము నిర్ణయించే నరకాలలో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మొదటిది, తల్లిదండ్రులను అనాదరణ చేసి, హింస పెట్టి, తిండి లేకుండా చేసి అగౌరవపరిచిన వారికి తామిశ్రము, అందాక మనం చెప్పుకున్నటువంటి నదిని దాటాలి. భార్యను వదిలిపెట్టడము అంధతామిశ్రమము. పరస్త్రీ గమనము, భార్య ఉండగా పరస్త్రీని వ్యామోహించడం కానీ, పరస్త్రీని లొంగబరుచుకోవడం కానీ, పరస్త్రీతో సంగమించడం కానీ, పరస్త్రీని భార్యకు తెలియకుండా భార్యను గెంటివేసి కానీ తన దగ్గర ఉంచుకోవడం కూడా పాపకర్మలోకి వస్తుంది. అలాంటి వాళ్ళకి పరివర్తనం శుచీముఖము అంటే గరుడ పక్షులతోనూ ఇనుప ముళ్ళులు కలిగినటువంటి పక్షులతో శరీరాన్ని చీల్చి 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 ఇబ్బంది పెట్టడము. అబద్ధము మోసము చేసిన వాళ్లకు సారామేష్యము వితర్కము. బ్రహ్మహత్య చేసిన వాళ్లకు అవీచి. వేదాన్ని అవమానపరచడము, గురుద్రోహము, గురునింద,
వీళ్ళకి శూలప్రోతము, అన్నదానము చెయ్యకుండా తానే ఎప్పుడూ తినేవాళ్లకు వైతరిణి నదిని దాటలేక నరకంలోనే చిక్కుకొని ఆ నదిలోనే అలమటించడము. కాబట్టి ప్రతి ఒక్క మనిషి భూలోకంలో అన్నదానం చెయ్యడమైనది శ్రేష్టమైనది. ఎంతసేపు మనం తినడమే కాదు, పరాయి అంటే ఇతరులకు కూడా కాస్త అన్నాన్ని దానం చేస్తే వైతరిణీ నదిని సులువుగా దాటవచ్చు. అయితే ఈ శిక్షలు ఈ ప్రేత శరీరంతో అనుభవించవలసి ఉంటుంది కాబట్టి అది మరణం కన్నా అతి భయంకరమైనది అని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు ఈ వివరాలను సెలవిచ్చాడు ఈ భాగంలో. తరువాయి భాగంలో మరొక అంశంతో మీ ముందుకి వస్తాను. హరి ఓం.